బ్యాక్ టు అవర్ ఛానల్ చార్మింగ్ చార్వి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నా వీడియో ఏంటో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది, తమ్నైల్లో చూశారు కదా. నేను నా బిజినెస్ కార్డ్స్ నేనే చేసుకుంటాను అనమాట, ఇంట్లో నా మొబైల్లో చేసుకుంటాను, అది కూడా క్యాన్వా యాప్ యూజ్ చేసి చేసుకుంటాను. నేను వచ్చి 99 గిఫ్ట్స్ ప్రాపర్టీ విత్ లవ్ అనే గిఫ్టింగ్ స్టూడియో ఇంట్లో నుండే స్టార్ట్ చేశాను అనమాట, ఇన్స్టాగ్రామ్ ద్వారా చేద్దామని చెప్పి. దానికోసం బిజినెస్ కార్డ్స్ చేయించుకోవాలి అంటే మళ్ళీ బయటకు వెళ్తే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయేమో, ఎలా ఉంటుందో ఏంటో నాకేం తెలియదు. నేను యూట్యూబ్ చేస్తాను కదండి, నా థంబ్నెయిల్స్ వచ్చి నేను క్యాన్వాలో చేసుకుంటాను అనమాట. సో అందులోనే బిజినెస్ కార్డ్స్ కూడా చేసుకునే ఆప్షన్ ఉంది. సో ఎందుకు ఇలా ట్రై చేయకూడదని చెప్పి నేను దాంట్లోనే చేసుకుంటాను. నాకు నచ్చినట్టుగా, నాకు నచ్చిన డిజైను, నాకు నచ్చిన ఫాంట్తో, నాకు నచ్చిన కలర్తో నేనైతే ఈ కార్డ్స్ అనేవి డిజైన్ చేసుకుంటాను అనమాట. చేసుకున్నాను 2 కార్డ్స్ వచ్చి. ఫస్ట్ వచ్చి ఇదేమో విజిటింగ్ కార్డ్లా చేసుకున్నాను. అండ్ ఈ లోగో వచ్చి నేను బయట చేయించాను అనమాట. దీన్ని వాళ్ళు మనకి మెయిల్లో పంపించేస్తారు. నేను ఒకళ్ళ దగ్గర చేయించుకున్నాను, వాళ్ళు మెయిల్లో పంపించారు. దాన్ని మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఎందు మీదన్నా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి ఇన్స్టాగ్రామ్ నుంచి క్యూఆర్ కోడ్ తీసి దాన్ని ఎలా చేయాలో అంతా నేను మీకు వీడియోలో షేర్ చేశాను, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చి థ్యాంక్ యూ కార్డ్ అనమాట. థ్యాంక్ యూ కార్డ్ వచ్చి ఇలా చేసుకున్నాను. నేను వచ్చి 2 లైట్ కలర్సే చేసుకున్నానండి. ఇది మరీ లైట్ అనిపించింది కొంచెం నాకు, అందుకని మళ్ళీ డిజైన్ చేంజ్ చేసి కొంచెం బ్రైట్గా చేశాను అనమాట. మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. కార్డ్ ఎలాగా చేయాలి ఏంటి అసలు అనేది చూసేద్దాము. ఫస్ట్ వచ్చి మనం క్యాన్వా యాప్ ఓపెన్ చేసుకోవాలి. లేకపోతే కనుక ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. క్యాన్వా యాప్ అనేది అలా ఉంటుంది అనమాట. ఓపెన్ అయ్యాక పైన మనకి అన్నీ ఉంటాయి, యూట్యూబ్ థంబ్నెయిల్, ఇన్స్టాగ్రామ్ పోస్టు, బిజినెస్ కార్డ్ అలా ఉన్నాయి కదా, అలా రకరకాలు ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు వచ్చేసి బిజినెస్ కార్డ్ చేస్తున్నాం కదా, సో బిజినెస్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాంప్లెట్స్ వస్తాయి అన్నమాట. ఆ ట్యాంప్లెట్స్లో మన లోగోకి తగ్గట్టుగా మనకి కలర్ బాగుందనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నాది వచ్చి పింక్ అండ్ స్కై బ్లూ థీమ్తో ఉంటుంది నా లోగో వచ్చి, మీరు ఆల్రెడీ చూశారు కదా కార్డ్ మీద. సో నేను అంతకు వచ్చి ఏదైనా ఫ్లోరల్ టైప్లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను ట్యాంప్లెట్ అనేది సెర్చ్ చేస్తున్నాను అనమాట. లేదు అంటే వాళ్ళు ఇచ్చిన ట్యాంప్లెట్స్లో ఏదో ఒకటి మీకు నచ్చింది ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనకి సంథింగ్ ఇలా ఫ్లోరల్గా కానీ లేదంటే ఏదైనా కలర్ పరంగా కానీ ఏమన్నా ఆప్షన్స్ ఉంటే మనం సెర్చ్ బటన్లో సెర్చ్ చేస్తే దానికి సంబంధించినవి అనేవి వస్తాయి అన్నమాట. నేను వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇది కొంచెం బాగున్నట్టు అనిపించింది, అంతేకాకుండా నా లోగోకి కొంచెం మ్యాచ్ అయ్యేలా అనిపించింది. కాకపోతే బ్యాక్ ఫ్రంట్ కావాలి కదా, సో దానికోసం అని చెప్పి అక్కడ డూప్లికేట్ ప్లస్ అని ఉంది కదా, దాని మీద టచ్ చేస్తే ఇంకోటి వచ్చేస్తుంది అనమాట. మీకు నేను ఆల్రెడీ సర్కిల్ చేసి చూపించాను, పైన ప్లస్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చి నాకు ఏమేమి అవసరమో ఉంచుకుంటున్నాను, మిగిలినవన్నీ నేను డిలీట్ చేసేస్తున్నాను. ఎందుకంటే కార్డ్ ఫ్రంట్ వచ్చేసి నా డీటెయిల్స్ ఏమీ లేకుండా ఓన్లీ లోగో అండ్ నేను ఏం చేస్తానో అది నా పేరు ఉంటే సరిపోతుంది అనిపించి నేను అయితే అలా డిజైన్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ బ్యాక్ వచ్చి డీటెయిల్స్ అన్నీ ఇద్దామన్నట్టుగా ఫ్రంట్ ఓన్లీ లోగో యాడ్ చేస్తున్నాను. దానికోసం అని చెప్పి కింద చూసారు కదా గ్యాలరీ అని ఉంది కదా, దాని మీద టచ్ చేస్తే మన గ్యాలరీ అంతా ఓపెన్ అయిపోద్ది. నేను ఆల్రెడీ నా లోగో మెయిల్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, సో అందుకని చెప్పి డౌన్లోడ్కి వెళ్తే సరిపోతుంది. అంతేకాకుండా దాని బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసేసుకున్నాను, ఆ లోగో బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఉంటే మళ్ళీ వైట్గా వచ్చేస్తుంది, ఏదో ఫోటో పేస్ట్ చేసినట్టు ఉంటుంది కానీ మన లోగో నీట్గా క్లియర్గా రాదు. నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి పేజ్ మీదకి వచ్చేస్తుంది. అది ఎంత పెద్దది కావాలి ఎంత చిన్నది కావాలని చెప్పి మన హ్యాండ్తో జస్ట్ జూమ్ చేసుకోవచ్చు, అలాగే జూమ్ తగ్గించుకోవచ్చు అనమాట. నాకైతే ఆ సైజ్ కరెక్ట్గా సరిపోతుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చి అక్కడ నేను ఒక ఫాంట్ అనేది ఉంచుకున్నాను, మిగిలినవన్నీ డిలీట్ చేశాను కానీ పైన బ్లూ కలర్ కర్సివ్ రైటింగ్లో వచ్చిన ఫాంట్ ఉంచుకున్నాను. దాన్ని ఎడిట్ చేశాను అనమాట. బై దివ్య కొత్తూరి అని పెడుతున్నాను, అక్కడ నా పేరు మెన్షన్ చేస్తున్నాను అనమాట. నా పేరు రాశాను కదా, దాన్ని నేను ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మార్చుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్గా ఉంది కదా కలర్ అనేది, మామూలుగా ఒక కలర్ పెన్తో రాసినట్టు ఉంది కదా, అదే మనం ఎఫెక్ట్స్లో కనుక చేంజ్ చేసుకుంటే అది కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఎఫెక్ట్స్లో మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. చూస్తున్నారుగా షాడో, లిఫ్ట్, హాలో అలా ఉంది కదా అవుట్లైను, అలా నేను వచ్చి నియాన్ పెట్టుకుంటున్నాను అనమాట. నియాన్ అంటే బ్రైట్గా అదేంటి లైటింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అది మనం ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. పెంచుకుంటే
మనం పెట్టిన కలర్ అనేది లైట్ అవుద్ది, తగ్గించుకుంటే బ్రైట్గా ఉంటుంది. సో నాకు ఇది నచ్చింది, నేను నియాన్ పెట్టుకున్నాను. లేదు అంటే అవుట్లైన్ పెట్టుకోవచ్చు. కార్డ్కి నాకు ఇది మ్యాచ్ అయ్యిద్ది అనిపించింది. అంతేకాకుండా ఫాంట్ ఒకసారి చేంజ్ చేద్దామా అని చూశాను నేను. చూసారు కదా, ఫాంట్లోకి వెళ్తే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అనేవి వస్తాయన్నమాట. మనం క్యాన్వా యాప్లో ఏది క్రౌన్ ఉన్నది యూస్ చేయలేమండి. అదంతా కూడా మనం అదే మనీ పెట్టి కొనుక్కోవాలన్నమాట. అలా కొనుక్కుంటే క్రౌన్ ఉన్నాయి కూడా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే మిగతా చాలా ఉంటాయండి క్రౌన్ లేకుండా, అందులో మనకి ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు అనమాట, ఏం ప్రాబ్లం ఉండదు. సో నేను రకరకాల ఫాంట్స్ అయితే చేంజ్ చేశాను, నాకు నచ్చలేదు. ముందు ఫాంటే కావాలి. సో ముందు ఫాంటే కావాలంటే పైన ఒక యారో మార్క్ కనపడుతుంది కదా, దాని మీద టచ్ చేస్తే మనం ముందు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి చేస్తే అంతకు ముందుది వస్తుంది, రెండుసార్లు చేస్తే ఇంకా ముందుది వస్తుంది. అలాగా దాన్ని టచ్ చేసి వెనక్కి ముందుకి కూడా మనం చేసింది మార్చుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, నేను దాన్ని టచ్ చేస్తుంటే కింద ఫాంట్స్ అనేవి మారుతున్నాయి. నాకు ముందు ఫాంట్ వచ్చింది. అండ్ స్టార్టింగ్ లెటర్ స్మాల్ డి ఉండటం నాకు అంత నచ్చలేదు, క్యాపిటల్ డి పెట్టాను అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ మీద టచ్ చేస్తే యాడ్ ఏ హెడ్డింగ్, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, యాడ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్ అని వచ్చింది కదా. అందులో నేను వచ్చి యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ అనేది తీసుకున్నాను అనమాట. హెడ్డింగ్ అంటే చాలా పెద్ద లెటర్స్ వస్తాయి, అండ్ సబ్ హెడ్డింగ్ అంటే చాలా మీడియం సైజెడ్ లెటర్స్ వస్తాయి. నాకైతే మీడియం సైజ్గా సరిపోతుంది అనిపించింది. ఇంకా చిన్నది తీసుకుంటే థిన్గా వచ్చేస్తాయి లెటర్స్. సో నేను మీడియం సైజ్ లెటర్స్ అనేవి తీసుకుని ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ ఆర్ అవైలబుల్ అని రాసుకున్నాను అనమాట. అది టెక్స్ట్ అనేది అలా టైప్ చేసేసుకుని నెక్స్ట్ బ్లాక్ అనేది మ్యాచ్ అవ్వదు కదండి, దాన్ని వచ్చి ఫాంట్ చేంజ్ చేయాలి, సైజు చేంజ్ చేయాలి, అలాగే కలర్ కూడా చేంజ్ చేయాలి. ఫస్ట్ అయితే నేను సింగిల్ లైన్లో రాసేసాను కదా, దాన్ని ఈ చివర చిన్న అది కనపడుతుంది కదా, దాన్ని కొంచెం దగ్గరికి నొక్కినట్లయితే కనుక 2 లైన్స్ 3 లైన్స్ ఎలా కావాలంటే అలా వస్తుంది. నేను వచ్చి టూ లైన్స్లో సెట్ చేద్దామని చూస్తున్నాను అనమాట. దాన్ని కొంచెం దగ్గర నొక్కుతుంటే చూసారు కదా, టచ్ చేసి నొక్కితే 2 లైన్స్లో వచ్చేసింది. దీన్ని ఇప్పుడు వచ్చి మనకి కింద ఉన్న ఈ ఫాంట్స్కి సరిపోయేలాగా మ్యాచ్ చేయాలి కదా, కొంచెం ఇంచుమించుగా. దానికి తగ్గట్టు నేను ఏదో ఫాంట్లోకి వెళ్ళి తీసుకుంటున్నాను అనమాట. ఏం ఫాంట్ మారిస్తే బాగుంటుంది అని చెప్పి చూస్తున్నాను. ఏదైనా వాడుకోవచ్చు, క్రౌన్ లేనిది చెప్పాను కదా నేను ఆల్రెడీ. నాకు కొంచెం వాటికి మ్యాచ్ అయ్యేలాగా కొంచెం క్లియర్గా తెలిసేలాగా పెడదామని చెప్పి ఈ ఫాంట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చి కింద టెక్స్ట్ కలర్ అని ఉంటుంది, అందులోకి వెళ్తే మనకి కలర్స్ అనేవి వస్తాయి. ఆల్రెడీ మనకి మనం ఇందులో యాడ్ చేసిన లోగో కలర్ కానీ, ఆ ఫ్లవర్స్ కలర్ కానీ, అవన్నీ కలర్స్ పైన చూపిస్తాయి. ఇవి వద్దు అనుకుంటే కింద నార్మల్ కలర్స్ అన్నీ చూపిస్తాయి అనమాట. అందులో ఏదో కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆప్షన్ ఒకటి చాలా బాగుంటుందండి, ఎందుకంటే మనం సేమ్ కలర్ మ్యాచ్ చేయాలంటే బయట నుంచి తెచ్చి మ్యాచ్ చేయలేము. మనం ఏ కలర్స్ అయితే ఇప్పుడు ఈ ఫ్లవర్స్లో, అంతేకాకుండా మన లోగోలో వచ్చిందో ఆ కలర్స్ అన్నీ యాపే మనకి పైన చూపించేస్తుంది. ఒకసారి చూడండి, ఓపెన్ చేయగానే అందులో వచ్చిన కలర్స్ అన్నీ అలా విడివిడిగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. నేను చూస్తున్నాను లోగోలో కలర్ లెటర్స్కి బాగుంటుందా, లేదంటే ఫ్లవర్స్లో కలర్ బాగుంటుందా అని చెప్పి అన్ని కలర్స్ చూస్తున్నాను అనమాట. ఏది కనబడుతుందా ఏంటా అని చెప్పి అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చండి, మన ఇష్టం, మనకి మ్యాచ్ అయ్యేలా ఉంటే సరిపోద్ది. నాకైతే ఫ్లవర్లో వచ్చింది కదా, ఆ కలర్ అయితే మ్యాచ్ అయ్యిద్ది అనిపించింది. అది ఇంకా ఓకే చేసుకున్నాను. కాకపోతే కొన్ని లెటర్స్ ఏమైనాయి అంటే ఫ్లవర్స్ మీదకి వచ్చేసినాయి కదా, దానికోసం అని చెప్పి ఎలిమెంట్స్లోకి వెళ్ళి, కింద ఎలిమెంట్స్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి హైలైటర్ లైన్ అని కొడితే మనకి ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ వస్తాయన్నమాట. అందులో నేను ఒకటి తీసుకున్నాను, అది ఆ బ్యాగ్ సెట్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ మనకి కార్డ్ కలర్కి మ్యాచ్ అవ్వాలి కదా, సో దాని కలర్ కూడా కింద ఆల్రెడీ మనం దాని మీద టచ్ చేసి ఉన్నాం కదా, కింద కలర్లోకి వెళ్తే కలర్స్ చూపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, కలర్ అని ఉంది కదా, దాని మీద టచ్ చేస్తే మనకి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా లోగోలో ఉన్న కలరు, ఫ్లవర్స్ మీద ఉన్న కలర్స్ అన్నీ వస్తాయి. నేను వచ్చి ఏ కలర్ బాగుంటుందా అని చెప్పి చూస్తున్నాను అనమాట. అప్పుడు నాకు ఆ పింక్ బాగుంటుంది అనిపించింది. దాన్ని తీసుకుని కింద ట్రాన్స్పరెన్సీ అని ఉంటుందండి ఒక ఆప్షను, చూడండి, దాంట్లో ఇంకా బ్రైట్నెస్ తగ్గిస్తున్నాను అనమాట. కొంచెం అది డల్ అయితే అదేదో పెట్టినట్టు ఉండదు, అట్ ది సేమ్ టైం మనకి లెటర్స్ కూడా హైలైట్ అవుతాయని చెప్పి నేనైతే ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గించాను. ఒకవేళ ఇది బ్యాక్ పెట్టేసాం కదా, మళ్ళీ దీన్ని ఎలా టచ్ చేయాలో తెలియకపోతే లేయర్స్ అని ఉంటుందండి, అందులోకి వెళ్ళి టచ్ చేస్తే మళ్ళీ మనం దాన్ని పట్టుకోగలుగుతాం అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నా డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి కదా. సో నా ఇన్స్టాగ్రామ్ క్యూఆర్ కోడ్, నా డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. నేను చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్ క్యూఆర్ కోడ్ ఉందేమో. లాస్ట్ టైం మనం థ్యాంక్ యూ కార్డ్ చేసాం కదా, అందులో ఏమన్నా ఉందా ఏంటో చూసుకున్నాను కానీ లేదనమాట. సో లేదన్నమాట అని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు కూడా చేసి చూపిస్తే అర్థమవుతుంది అన్నట్టుగా నేను ఇంకా ఇన్స్టాగ్రామ్ క్యూఆర్ కోడ్ ఎలా తీయాలి, దాని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో కూడా చూసేస్తున్నాను. ఫస్ట్ వచ్చి మనం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోవాలి. నా గిఫ్టింగ్ స్టూడియో పేజ్లోకి అయితే నేను వచ్చేసాను. దాంట్లో కింద మన లోగో కనపడుతుంది కదండి, దాని మీద టచ్ చేస్తే మన పేజ్లోకి వెళ్ళిపోతాం. అందులో షేర్ ప్రొఫైల్ అని ఉంది కదా, అందు మీద టచ్ చేస్తే ఇలా మనకి క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది అనమాట. దీన్ని వచ్చి స్క్రీన్ షాట్ తీసుకోవడమే. స్క్రీన్ షాట్ తీసుకుని తర్వాత మనం మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళిపోయి దీన్ని ఎడిట్ చేసేసుకోవాలన్నమాట, క్రాప్ చేసుకోవాలి. మనం స్క్రీన్ షాట్ తీసుకున్నది గ్యాలరీలోకి వచ్చేస్తుంది కదండి, గ్యాలరీలోనే ఈజీగా మనం క్రాప్ చేసేసుకోవచ్చు. కింద పెన్సిల్ బటన్ కనబడింది కదా, దాని మీద టచ్ చేస్తే మనకి క్రాప్ చేసే ఆప్షన్ వస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమీ లేకుండా వైట్ కలర్ ఒకటి వచ్చేలాగా నీట్గా క్రాప్ చేసుకోవడమే. చూసారు కదా, అసలు కొంచెం కూడా కలర్ లేకుండా క్రాప్ చేసుకోవాలండి. నేను చూసారు కదా కొంచెం ఉంచేసాను, మళ్ళీ దాన్ని క్రాప్ చేస్తున్నాను బ్యాక్ వచ్చి. అది మీరు కరెక్ట్గా చూసుకోండి, లేదంటే ఆ గీత అలా ఉండిపోద్ది, క్యూఆర్ కోడ్ అనేది నీట్గా రాదనమాట. నెక్స్ట్ వచ్చి నేను గూగుల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని కొట్టాను. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని కొడితే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని పైన కనపడుతుంది కదా, దాని మీద టచ్ చేస్తే అప్లోడ్ ఇమోజ్ అని వస్తుంది. అందు మీద టచ్ చేస్తే మనం గ్యాలరీలోకి వెళ్తాం అనమాట. నేను క్యూఆర్ కోడ్ కదా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను, దాని మీద టచ్ చేస్తే డైరెక్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. కింద డౌన్లోడ్ బటన్ మీద ప్రెస్ చేస్తే మనం క్యూఆర్ కోడ్ అనేది డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చి ఇంక డౌన్లోడ్లోకి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం యాప్లోకి వెళ్ళిపోయి గ్యాలరీ మీద టచ్ చేసామంటే మళ్ళీ అన్నీ చూపిస్తాయి. పైన రీసెంట్ ఉంది కదా, అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద మనం టచ్ చేయాలి. చేస్తే మనకి చూసారు కదా మనం డౌన్లోడ్ చేసిన క్యూఆర్ కోడ్ అనేది వచ్చి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి వచ్చింది అనమాట. దాన్ని ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది, ఎంత చిన్నది కావాలంటే అంత చిన్నది చేసుకుని అక్కడ పెట్టేసుకోవడమే. నెక్స్ట్ వచ్చి నేను నా పేరుని వెనకాల కూడా పెడదాం అనుకుంటున్నాను, డీటెయిల్స్ దగ్గర కూడా మెన్షన్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఎలిమెంట్స్లోకి వచ్చి ఒక గర్ల్ బొమ్మని తీసుకున్నాను. గర్ల్ ఐకాన్ అని కొట్టండి, లేదా ఉమెన్ ఐకాన్ అని కొట్టినా కూడా వస్తుంది. దాన్ని తీసుకుని ఫస్ట్ పైన పెడుతున్నాను అనమాట. అంటే మనం ముందు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో లేదు కదండి గర్ల్ ఐకాన్ అనేది. సో నేను సెలెక్ట్ చేసి ముందు అవన్నీ ఏ కలర్లో ఉన్నాయో ఆ కలర్లో మార్చేసుకున్నాను అనమాట. కలర్లోకి వెళ్ళి దాన్ని కొంచెం చిన్నగా చేస్తున్నాను. అక్కడ ఉన్నాయి కదా, మిగిలిన వాటితో సరిపోయేలాగా సైజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చాలా చిన్నగా ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి వీటి పైన పెట్టలేమన్నమాట. సో దానికోసం నడ్జ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద టచ్ చేస్తే యారో మార్క్స్ యూస్ చేసి మనం ఎలా కావాలంటే అలాగే ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి నేను డీటెయిల్సే కదా ఇస్తున్నాను, అందుకే చాలా చిన్ని టెక్స్ట్ అనేది తీసుకున్నాను అనమాట. అందు మీద నేను నా ఫస్ట్ నేమ్ ఇద్దాం అనుకున్నాను కదా, దివ్య కొత్తూరి, దాన్ని టైప్ చేసి ఆ ప్లేస్లోకి తీసుకొచ్చి పెట్టేస్తున్నాను. అండ్ మిగిలినవి కూడా అంతేనండి, సేమ్ ప్రాసెస్. అలాగే చిన్న ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుని నా డీటెయిల్స్ అన్నీ కూడా నేను అక్కడ టైప్ చేసేస్తున్నాను అనమాట. అక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చాయి కదా, నాకు ఇంకా కావాలి. ఇన్స్టాగ్రామ్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ లోగో కావాలి కదా, ఐకాన్ కావాలి కదా. మళ్ళీ సేమ్ అంతే అండి, ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ ఐకాన్ అని కొడితే మనకి ఇన్స్టాగ్రామ్ ఐకాన్స్ అనేవి వస్తాయన్నమాట. అవి కూడా అంతే అండి, సేమ్ క్రౌన్ లేనివన్నీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు, క్రౌన్ ఉన్నది ఏది యూస్ చేయకూడదు. నేను కొంచెం వాళ్ళు ఇచ్చిన ఐకాన్స్కి మ్యాచ్ అయ్యేలాగా ఈ ఐకాన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీని కలర్ కూడా సేమ్ ముందు అవి ఎలాగున్నాయో ఆ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా కలర్ అనేది నేను చేంజ్ చేసేసుకుంటాను. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ నది యూజ్ చేసి ఆ ప్లేస్లో ఫిక్స్ చేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ మనం చెప్పాను కదా, చిన్న చిన్నవి అన్నీ టచ్ చేస్తే పెద్దగా అయిపోతూ ఉంటాయి, వాటిని పెట్టాల్సిన ప్లేస్లో పెట్టలేము. దానికోసం అని చెప్పి నది అనే ఆప్షన్ బాగా యూస్ అవుతుంది. వాళ్ళు ఇచ్చినవి ఏమన్నా సరిపోలేదు, మనం ఇంకా వివరాలు ఇవ్వాలి, ఇంకా వేరే ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే కనుక మనం ఇలా ఎలిమెంట్స్లోకి వెళ్ళి మనం ఏదైతే యాడ్ చేయాలనుకున్నామో దాని ఐకాన్ అనేది పేరు కొడితే వాళ్ళు ఇస్తారు, అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు.
మామూలుగా అయితే ఈ కార్డ్లో వచ్చి మొబైల్ నెంబర్ ఒకటి, షిప్పింగ్ ఒకటి, మెయిల్ ఒకటి అనుకుంటూ ఇచ్చారు. నేనైతే ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకని చెప్పి నేను కొన్ని యాడ్ చేసుకుని ఎలిమెంట్స్లో మిగిలినవన్నీ కూడా పెడుతున్నాను. ఇప్పుడైతే నా గిఫ్టింగ్ స్టూడియో నేమ్ అయితే మెన్షన్ చేస్తున్నాను. 99 గిఫ్ట్స్ వ్రాప్డ్ విత్ లవ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అనేది ఒకటి పెడుతున్నాను. అది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, చూసారు కదా, ఐకాన్ ఇచ్చారు. సో ఇంకా నేను దాన్ని అలాగే ఉంచి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అనేది పెడుతున్నాను అనమాట. ఓకే, ఇంకోటి మర్చిపోయాను, నేను లొకేషన్ కూడా పెడదాం అనుకున్నాను. దానికోసం అని చెప్పి లొకేషన్ ఐకాన్ తీసుకున్నాను అనమాట. అది కూడా ముందాట్లకి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను. అన్నీ యూనిఫామ్గా ఉండాలి కదా. సో దీన్ని తీసుకుని మళ్ళీ యాజ్ యూజువల్గా కలర్ అనేది చేంజ్ చేసేసుకున్నాను. చిన్నగా చేసేసి దాన్ని నడ్జ్ యూజ్ చేసేసి సేమ్ వాటి కింద పెట్టేశాను అనమాట. చూసారు కదా, యారో మార్క్స్ యూజ్ చేసి చాలా ఈజీగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ వాటిని ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ లొకేషన్, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన షిప్పింగ్ ఇది కూడా కిందకి తెచ్చి ఇంకా అక్కడ కూడా మెన్షన్ చేసేసాను అనమాట. నేను ఏమేమి పెట్టాలనుకున్నాను అవన్నీ కూడా అక్కడ ఉన్న ప్లేస్కి కరెక్ట్గా సరిపోయేలాగా అన్నీ సెట్ చేసుకున్నాను అనమాట నేను. కాకపోతే బాగా కిందకు వచ్చేసింది షిప్పింగ్ అనేది. సో ఇంకెలా కాదని చెప్పి అన్నీ కొంచెం కొంచెం పైకి జరుపుకున్నాను అనమాట. నీట్గా ఉండడానికి అన్నీ సమానంగా ఉండాలి కదండి. సో నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను అక్కడ ఉన్న ప్లేస్ని అంతా నీట్గా ఉండేలాగా. అంటే వాళ్ళు ఇచ్చిన ఐకాన్స్ అయితే తక్కువ ఇచ్చారు కదా, నేను ఇంకా పెడుతున్నాను కాబట్టి దాన్ని బట్టి నేను ప్లేస్ అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. నేను ఏమేమి డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలనుకున్నాను అవన్నీ కూడా మెన్షన్ చేసేసాను అనమాట. ఫాంట్ చేంజ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు అలాగైతేనే బాగుంది అనిపించింది. సో ఇంక నేను ఫాంట్ కానీ కలర్ కానీ చేంజ్ చేయలేదు. కాకపోతే ఫాంట్ సైజ్ ఒకటి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే బాగా చిన్నగా ఉన్నాయి కదా. మొత్తం అన్ని వర్డ్స్ కూడా కొంచెం పెద్దగా చేద్దాం అనుకుంటున్నాను. బట్ దాన్ని హ్యాండ్తో పెంచుతుంటే బాగా పెద్దవి అయిపోతున్నాయి. అందుకని చెప్పి దానికి అక్కడ ఒక నెంబర్ ఇచ్చారు కదా, అక్కడ 6 కానీ 7 కానీ 8 కానీ మనం ఇష్టం వచ్చిన సైజు పెట్టుకోవచ్చు. నేనైతే 8 పెట్టాను. నాకైతే 8 బాగుంది అనిపించింది. కానీ చూస్తే మళ్ళీ 8 కూడా పెద్దగా అనిపించింది. సో ఇంకెలా కాదని చెప్పి మొత్తం అన్నిటికీ కూడా నేను 7 అయితే సెట్ చేశాను. అప్పుడు అన్నీ ఈక్వల్ సైజులో ఉంటాయి. మనం మామూలుగా హ్యాండ్తో పెంచితే మామూలుగా దాన్ని జరిపితే అంత బాగా రావడం లేదు, పెద్దది చిన్నది వచ్చేస్తుంది అనమాట. సో అందుకని నేను అక్కడ నెంబర్ ఇచ్చిన చోట ప్రతిదీ కూడా 7 అని పెట్టాను అనమాట. దానివల్ల అన్నీ కూడా ఈక్వల్గా వచ్చినాయి. సైజ్ అనేది కొంచెం బాగా కనబడుతుంది. 8 అంటే బాగా పెద్ద అయిపోతుంది, 6 అంటే బాగా చిన్నది అయిపోతుంది. సో 7 అయితే బాగా ఉందన్నమాట. మళ్ళీ వాటిని ఒకసారి నేను కొంచెం అటు ఇటుగా వస్తాయి కదా సైజ్ పెరిగినప్పుడు, వాటిని మళ్ళీ నీట్గా సెట్ చేస్తున్నాను అనమాట. చేసి ప్రతిదీ కూడా 7 అనేది సైజ్ ఇచ్చేసాను నేను. కార్డ్ అయితే అయిపోయిందండి. ఫ్రంట్ బ్యాక్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. ఇవి వచ్చి 2 పేజెస్ కదండి, బ్యాక్ ఫ్రంట్ కలిపి 2 పేజెస్ కింద వస్తుంది అనమాట. పైన యారో మార్క్ కనబడుతుంది కదా, దాని మీద టచ్ చేస్తే మనం ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద టచ్ చేస్తే మళ్ళీ ఇలా ఇంకో పేజ్ ఓపెన్ అవుద్ది. అక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనం మన డిజైన్ అనేది మనకి డౌన్లోడ్ అయిపోద్ది. అది వచ్చి గ్యాలరీలోకి డౌన్లోడ్ అవుద్ది అనమాట.
చూపిస్తాను మీకు. ఒకసారి గ్యాలరీలోకి వెళ్ళి చూసారు కదా, గ్యాలరీలోకి మొత్తం అలా 2 పేజెస్ కింద డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు మనం దగ్గరలో ఏమైనా ప్రింటింగ్ షాప్ ఉంటుంది కదా, ఫ్లెక్స్ అవి ప్రింట్ చేస్తారు, అలాంటి షాప్ ఏదన్నా ఉంటుంది కదా, అంతేకాదు విజిటింగ్ కార్డ్స్ ప్రింట్ చేసే షాప్కైనా సరే పర్లేదు, తీసుకువెళ్ళి ప్రింట్ చేయమంటే ఇలా షీట్స్ కింద ప్రింట్ చేసి ఇచ్చేస్తారనమాట. ఫ్రంట్ టు బ్యాక్ కూడా ప్రింట్ అయ్యేలాగా. ఒక షీట్కి 30 కార్డ్స్ అనేవి వచ్చాయన్నమాట. నేను దాన్ని బట్టి ఎన్ని కావాలో అన్ని షీట్స్ ప్రింట్ చేయించుకున్నాను. అండ్ ఒక షీట్ వచ్చి 40 రూపీస్ పడింది. ఇలా తక్కువ రేట్లోనే మనం కార్డ్స్ ఎంతో నీట్గా మనకి నచ్చిన డిజైన్లో డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే అక్కడ తీద్దాం అనుకున్నాను, నేను మర్చిపోయాను అనమాట. లాస్ట్ టైం థ్యాంక్ యూ కార్డ్స్ తీసినప్పుడు ఫొటోస్ ఉంటే అవైతే యాడ్ చేశాను. ఇది నేను ఫస్ట్ చేసుకున్న కార్డ్ అనమాట. అంటే ఫస్ట్ నాకు ఆర్డర్ వచ్చింది, సో అప్పటికప్పుడు ఫాస్ట్గా నేనే తయారు చేసుకుని పట్టుకెళ్ళి ప్రింట్ చేయించుకుని తెచ్చుకున్నాను అనమాట. అక్కడే కింద కూడా కట్ చేసే వాళ్ళు ఉన్నారు, నాకైతే నేను అక్కడే కట్ చేయించేసుకున్నాను. మీకు కూడా గిఫ్ట్స్ కావాలంటే కనుక ఒకసారి నా పేజ్ని ఫాలో అవ్వండి, చూడండి. ఫస్ట్ ఫాలో అవ్వని అవసరం లేదు, ఒకసారి చూడండి, నచ్చితే కనుక మెసేజ్ చేయండి. చూసారు కదండి వీడియో అంతాని. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంతా అర్థమైందని అనుకుంటున్నాను, చెప్పిందంతా ఎలా చేశానో ఏంటో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అంతేకాకుండా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.